బీజేపీకి తమిళనాడు పాలిటిక్స్ మొదటి నుంచి కూడా కొరకరాని కొయ్యే. ఏమైనా ఏడీఎంకేతో పొత్తు, డిఎంకేతో పొత్తు, ఇలా జూనియర్ పార్ట్నర్గానే రాజకీయం చేస్తూ వచ్చింది. కారణం ఏంటంటే లాంగ్వేజ్ నేషనలిజం తమిళనాడు పాలిటిక్స్ను డిఫైన్ చేస్తూ వచ్చింది. కానీ బీజేపీది రిలీజియస్ నేషనలిజం. లింగ్విస్టిక్ ఐడెంటిటీ స్ట్రాంగ్ ఉన్న చోట రిలీజియస్ ఐడెంటిటీకు కన్నా కూడా బలంగా ఉంటుంది. మీరు ఇప్పుడు నార్త్ ఇండియాలో కాస్ట్ ఐడెంటిటీ రిలీజియస్ ఐడెంటిటీ కన్నా బలంగా ఉంటే, సౌత్లో మీకు లింగ్విస్టిక్ ఐడెంటిటీ ఈవెన్ రిలీజియస్ ఐడెంటిటీ కన్నా కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అది అందువల్ల తమిళనాడు పాలిటిక్స్ వాజ్ ఆల్వేస్ డిఫైన్డ్ బై లాంగ్వేజ్ ప్రైడ్, లింగ్విస్టిక్ కల్చరల్ నేషనలిజం వల్ల రిలీజియస్ నేషనలిజం అనేది పెనట్రేట్ కాలేకపోయింది. దానికి తోడు ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే తమిళనాడు పాలిటిక్స్ రేషనలిజం పైన, ఈవెన్ ఒక దశలో అథీజం, నాస్తికత్వం, హేతువాదం, వీటి పునాదులపైన ద్రవిడియన్ పొలిటికల్ కల్చర్, ద్రవిడియన్ సోషో పొలిటికల్ థాట్ నడిచింది. అందుకే మీకు తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ మీకు సనాతన ధర్మంపై ఆ స్థాయిలో కామెంట్ చేస్తూ ఉన్నాడు కూడా. సో కానీ మీకు నార్త్ ఇండియాలో ఆ ధైర్యం ఎవరు చేయలేరు. అందువల్ల ఇక్కడ కారణం తమిళనాడు సోషో పొలిటికల్ థాట్ ప్రాసెస్, ద్రవిడియన్ పొలిటికల్ థింకింగ్, ద్రవిడియన్ సోషల్ థాట్ చాలా బలంగా, యాంటీ కాస్ట్ మూమెంటు, రేషనలిజం, వీటి పునాదులపైన ద్రవిడియన్ పాలిటిక్స్ నడిచాయి. అందువల్ల బీజేపీ ఎత్తుగడ కూడా ఇక్కడ ఎత్తుగడలు కాస్త పెద్ద ఫలితాలు ఇవ్వలేకపోయింది. కారణం తమిళనాడు సోషో పొలిటికల్ థాట్ బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కి ఒక రకంగా కౌంటర్. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే డిఎంకే ఏడిఎంకేల మధ్య తమిళనాడు పోలరైజేషన్ ఉంటూ వచ్చింది. డిఎంకే పైన కోపంతో ఏడీఎంకేతో కోపంతో డిఎంకే ఓటు వేశారు. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీతో, కాంగ్రెస్తో ఆల్టర్నేట్ అయ్యాయి మీకు అలయన్స్ పాలిటిక్స్లో. అందువల్ల ప్రాక్టికల్గా థర్డ్ ఫోర్స్కు ఎమర్జెన్స్ రాలే. కొత్త పార్టీలు డిఎండికే లాంటి పార్టీలు పుట్టినా అవి అదే ద్రవిడియన్ పొలిటికల్ పోలరైజేషన్లో భాగంగానే వచ్చాయి. ఆర్డీఎండిఏకే, పిఎంకే, ఇవన్నీ ఎండిఎంకే, ఏ పార్టీలు వచ్చినా అటు ఇటు ఈ రెండు కూటమిలోనే అడ్జస్ట్ అయిపోయాయి. అందువల్ల డామినెంట్గా థర్డ్ ఫోర్స్ కూడా బీజేపీకి అవకాశం లేకుండా పోయింది. తమ మిత్రపక్షాల పొలిటికల్ ఫార్చ్యూన్స్తో బీజేపీ పొలిటికల్ ఫార్చ్యూన్ కూడా ముడిపడి ఉంటూ వచ్చింది. నాలుగవది తమిళనాడు పాలిటిక్స్ ఏమో ఫియర్స్ ఫెడరలిజాన్ని సమర్థించే పాలిటిక్స్, రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడేది, అన్ని రకాల సెంట్రలైజేషన్ వ్యతిరేకించేది, యాంటీ నార్త్ ఇండియన్ పాలిటిక్స్. బీజేపీ ఇందుకు పూర్తి భిన్నం, యాంటీ థిసిస్ టు దిస్. బీజేపీ బిలీవ్స్ ఇన్ సెంట్రలైజేషన్, ఫెడరలిజాన్ని అంగీకరించదు, నార్త్ ఇండియన్ డామినేషను, హిందీ డామినేషన్. తమిళనాడులో యాంటీ హిందీ మూమెంట్స్ నడిచాయి. బీజేపీ ఏమో హిందీ డామినేషనే కాదు, హిందీని దేశమంతా రుద్దాలన్నది విధానం. సో ఈ నాలుగు కారణాల రీత్యా బీజేపీ పెద్దగా తమిళనాడులో పెనట్రేట్ కాలేదు. కాస్త అన్నామలై టైంలో కొంత ప్రయత్నం చేశారు. ఎందుకంటే కొన్ని ఏరియాలైనా అట్లీస్ట్ వెస్ట్రన్ తమిళనాడులో కొంగునాడు అనే ప్రాంతం, కోయంబత్తూరు ఈ ప్రాంతంలో ఆఖరికి కొంగునాడు సెపరేట్ స్టేట్ కూడా డిమాండ్ చేశారు. తెలంగాణలో పెరగటానికి రెండు రాష్ట్రాలు ఒకే ఓటు కన్నట్లు అక్కడ కూడా తమిళనాడులో కొంగునాడు డిమాండ్ ఇచ్చారు. కానీ ఇవి ఏవి కూడా పెద్దగా రిజల్ట్స్ రాలే. ముఖ్యంగా అన్నామలైని పక్క పెట్టేశాక ఆ ఉన్న అడ్వాంటేజ్ కాస్త పోయింది. సో దీనితో ఇప్పుడు బీజేపీకి ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ ముందుకొచ్చింది. ఇక ఐదవది విజయ్ ఎమర్జెన్స్. విజయ్ ఎమర్జెన్స్ కూడా ఒక రకంగా బీజేపీకి అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ముందు చెప్తాను, అడ్వాంటేజ్ తర్వాత చెప్తాను. ఈ ఐదో ఫ్యాక్టర్లో విజయ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీజేపీ ఏ ఓటర్లను అట్రాక్ట్ చేయాలి, ద్రవిడియన్ ఓటర్సు, స్ట్రాంగ్ తమిళ్ ఐడెంటిటీ ఉన్న ఓటర్సు, లింగ్విస్టిక్ ప్రైడ్ బలంగా ఉన్న ఓటర్లను బీజేపీ అట్రాక్ట్ చేయలేదు. అది డిఎంకేలో ఏడీఎంకేకో వెళ్తాయి.
కానీ ఇక మిగిలిందల్లా అర్బన్ ఓటర్స్ కాస్త మీకు ఈ లాంగ్వేజ్ ఐడెంటిటీతో లేని యంగ్ ఓటర్స్ మీకు అంతగా గట్టిగా ఇప్పుడు మన దగ్గర కూడా మీకు న్యూ జనరేషన్ జెన్ జీ అంటారు వారికి అంతగా లాంగ్వేజ్ మీద ప్రేమ తపన ఉండద్దు. సో అందువల్ల మీకు యంగర్ జనరేషన్ జెన్ జీ ఈ సెక్షన్స్లోకి వెళ్ళాలి. కానీ ఆ సెక్షన్స్లోకి వెళ్దాము అని అనుకుంటే ఇప్పుడు విజయ్ వచ్చి ఆ సెక్షన్ల ఓట్లు తీసేసుకున్నాడు. ఇక బీజేపీకి ఎవరు మిగిలింది? ఇది ఇప్పుడు ఒక బీజేపీకి ఉన్నటువంటి ఛాలెంజ్ 5వది. 6వది ఏంటంటే బీజేపీ మిత్రపక్షమైన ఏడీఎంకే వీకెన్ అయిపోయింది. బీజేపీ ఇది ఒక రకంగా లాభము నష్టము. నష్టం ఏంటో ముందు చెప్తాను, లాభం తర్వాత చెప్తాను. నష్టం ఏంటంటే బలమైన మిత్రపక్షం లేకుండా పోయింది. ఏడీఎంకేకు మీకు మీరు ఓటింగ్ ప్యాటర్న్స్ కనుక చూస్తే చాలా క్లియర్గా ఇప్పుడు 2021లో 66 సీట్స్ వస్తే ఇప్పుడు కేవలం 47 సీట్స్ వచ్చాయి. అందులో మళ్ళీ 24 ఎమ్మెల్యేస్ పార్టీ ఫిరాయించి విజయ్ వైపు వెళ్ళారు. అంటే కన్సిస్టెంట్గా మీకు తమిళనాడులో ఏడీఎంకే బలం తగ్గుతోంది. లీడర్షిప్ అవుట్డేటెడ్ అవుతున్నారు. జయలలిత మరణానంతర అతిపెద్ద సంక్షోభాన్ని ఏడీఎంకే ఎదుర్కొంటోంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బీజేపీకి కలిసి రానంశాలు. అందులో ఈ ఎన్నికల్లో కేవలం 1 సీటు మాత్రమే బీజేపీ వచ్చింది. కానీ బీజేపీ ఇప్పుడు దేని మీద ఆశలు పెట్టుకుంటుందంటే 2 అంశాలపై ఆశలు పెట్టుకుంటుంది. ఒకటి, విజయ్ ఎమర్జెన్స్ నష్టమే కాదు, దాన్ని లాభంగా ఎలా మార్చుకోవాలని. ఎందుకంటే విజయ్ ఎమర్జెన్స్తో స్ట్రాంగ్ ఒక బలమైన తమిళ్ ఐడెంటిటీ, లింగ్విస్టిక్ నేషనలిజం, తమిళ్ ప్రైడ్, ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన అంశాలు ఏవేవైతే బీజేపీ పెనట్రేషన్కు అడ్డంకిగా ఉన్నాయో అవి కాస్త సడలుతాయి. ఎందుకంటే విజయ్ డజంట్ రిప్రజెంట్ దట్. విజయ్ తమిళ్ ఐడెంటిటీని ఉన్న ద్రవిడియన్ పాలిటిక్స్ లాగా కాదు. అందుకే దీన్ని విజయ్ న్యూ ద్రవిడియనిజం అంటున్నారు. సో ఆ రకంగా ఐడియాలజికల్ రిజిడిటీ పాలిటిక్స్లో కాస్త సడలింపు జరిగే వరకు, ఫ్లెక్సిబుల్ అయ్యే వరకు విజయ్ పుణ్యమాన్ దాన్ని ఫ్లెక్సిబుల్ చేస్తే దాని వెనకాల బీజేపీ కూడా ఎంటర్ కావచ్చు. ఇప్పుడు మనం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నామనుకోండి, ఎవరెవరు తెలివిగా ఒక చిన్న దారి వెనకాలకి వెళ్ళిపోతుంటారు. వెంటనే ఆయన ఆ వెహికల్ వెనకాల ఇంకా 4 వెహికల్స్ వెళ్తాయి. సో అలా దారి చూసుకొని వెళ్ళేటువంటి అవకాశం బీజేపీకి ఏర్పడింది. రెండవది అంటే ఏడీఎంకే ముక్కలు కావడం కూడా ఈ ఎన్నికల్లో బీజేపీకి నష్టం. బీజేపీ ఏమీ చేయకపోతే ఫ్యూచర్లో నష్టం. కానీ ఇప్పుడు మిత్రపక్షం బలహీనపడమే కాదు, పోలరైజేషన్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఒకప్పట్లా ఇప్పుడు డిఎంకే, ఏడీఎంకే, టీవీకే అయింది. సో ఒకవైపు తమిళ్ లింగ్విస్టిక్ ప్రైడ్ బేస్డ్ పాలిటిక్స్ వీకెన్ అయ్యాయి. మీకు రెండు కూటముల మధ్య పోరుగా పోలరైజేషన్ బలహీనపడింది. సో అన్నిటికీ మించి విజయ్ బీజేపీ పట్ల ఆ తీవ్రమైన స్టాలిన్ తరహాలో తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించడం లేదు. దానికి తాజా ఉదాహరణే మీకు వందే మాతరం వివాదాస్పదమైన 6 స్టాంజాస్ విజయ్ ప్రమాణ స్వీకారంలో పాడారు. పాడడమే కాకుండా తమిళ స్టేట్ సాంగ్ కన్నా ముందు పాడారు. అఫ్కోర్స్ మీకు టీవీకే నాయకుడు వివరణ ఇచ్చాడు, అర్జున ఆయన ఏమన్నాడంటే ఇది గవర్నరు ప్రెషరు, ఫ్యూచర్లో ఇలా జరగదు అని. బట్ ఆ టీవీకే అన్ని విశ్లేషణలు వస్తున్నాయంటే స్టాలిన్ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా బలంగా నిలబడకపోవచ్చు అని. కేవలం బీజేపీ నా ఐడియాలజికల్ రైవల్ అన్నాడు తప్ప అంత గట్టిగా ఐడియాలజికల్గా డిఎంకే ఉన్నంత కఠినంగా బీజేపీ పట్ల డిఎంకేనే ఒకప్పుడు పొత్తు పెట్టుకున్నది. సో విజయ్ అసలే ఉండకపోవచ్చు అని, ఎందుకంటే తనకు ఆ పాలిటిక్స్లో ఉపయోగం లేదు కనుక. సో ఈ విజయ్ సృష్టిస్తున్న న్యూ ద్రవిడియనిజము అది ఒక అవకాశం ఇవ్వడము, పాలిటిక్స్ కూడా ఫ్రాగ్మెంట్ కావడం, విభజితం కావడం కూడా మరో అవకాశం. ఏడీఎంకే బలహీనపడము, విజయ్ కేంద్రంతో ఘర్షణ పడకపోవడం, వీటిని ఆధారంగా చేసుకొని తమిళ్లో పావులు కలపాలి, ఇక భవిష్యత్తులో విస్తరించాలని బీజేపీ ఆలోచిస్తుంది.